వెల్కమ్ టు నమిత న్యూస్. ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ తమ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారని, ఉపాధి హామీ పనులను సైతం తప్పుదోవ పట్టిస్తూ నిధులు స్వాహా చేస్తున్నారని, వీరి వైఖరితోనే అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు భూమిరెడ్డి రవికుమార్ రెడ్డి, అరవేడు సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, బోయాల చిరువేలు సర్పంచ్ వెంకటేశ్వర్లు, పమిదిపాడు సర్పంచ్ సతీష్ సూరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన విలేకరులకు, మీడియా మిత్రులకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మా పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ మన మేకప్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి యొక్క సూచనల మేరకు మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు వెన్నుపూస రవీంద్ర రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు గవర్నమెంట్ అమలుపరుస్తున్నటువంటి విధానాల్లో కొన్ని లోపాలను దాన్ని ఒక 7 అంశాలను వినతి పత్రం ద్వారా రేపు 30వ తారీఖున ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారిని కలిసి ఆ కలెక్టర్ గారి దగ్గర ఈ 7 అంశాలను ఆయన దగ్గర ఒక అర్జీ ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ని కలవడం జరుగుతుంది. ఈ 7 అంశాలలో మొదటి అంశమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలి. ఈ రోజు ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నటువంటి దానిలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించి అక్కడ లోపాలలో ఎవరైతే ఈ అవినీతి చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠిన శిక్ష వేయాలని చెప్పేసి మేము ఫస్ట్ ఒక అంశాన్ని మన గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనుల్లో గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలి. కూలీలకు కూడా అదేవిధంగా సకాలంలో బిల్లులు చెల్లించాలి. అది ఇప్పుడు ఏంటంటే లేట్ చేస్తున్నారు. పనులు కూడా ఏంటంటే మనకి గ్రామానికి సంబంధించిన ఇద్దరు కోఆర్డినేషన్ ద్వారానే ఇవి జరగాలి. అలా జరగకుండా ఎవరి పార్టీ వాళ్ళు పొలిటికల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరుగుతుంది. కనుక అట్లా కాకుండా ఎన్ఆర్జీఎస్ చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలు కూడా సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాము. 3వ అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నో ధర్నాలు అన్ని చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత తల్లికి వందనం వేసిన తర్వాత ఆ తల్లికి వందనంలో కూడా చాలా వరకు ఒక్కొక్క తల్లికి 90 మంది పిల్లలు 76 మంది పిల్లలు అని చెప్పేసి కొన్ని వేశారని చూపించారు. కానీ ముఖ్యంగా ఒక్కొక్క 90 మంది 70 మంది అంటే ఈయన చేసిన తల్లికి వందనంలో కూడా స్కామ్ జరిగింది అనేది మా యొక్క ఉద్దేశము. ఈ తల్లికి వందనం స్కామ్ లో కొంతమందికి 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, కొంతమందికి పడలేదు, కొంతమందికి 90 మందికి పడ్డాయి. 90 మంది ఎక్కడున్నారు, 90 మంది ఎప్పుడో పుట్టారనేది అది ఎవరికి తెలియదు. కనుక ఈ స్కామ్ లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. కనుక ఆ తప్పులు కూడా సర్దిదిద్దుకోవాలి. నెక్స్ట్ సర్పంచులకు తల్లికి వందనం వేయడం ఆపేశారు. ఎందుకంటే సర్పంచుల్లో బడుగు బలహీన వర్గాల్లో చాలా మంది ఉన్నారు. ఆ బడుగు బలహీన వర్గాల్లో తిండికి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఈరోజు సర్పంచ్ అవ్వగానే వాళ్ళు ఏమి కోటీశ్వరులే కాదండి. వాళ్ళకి ఏంటంటే దేవుడు ఇచ్చిన వరం, ఏదో అవకాశం ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఏదో వాళ్ళని ఎన్నుకున్నారు కనుక వాళ్ళని సర్పంచ్ చేశారు. అతని చెప్పేసి వాళ్ళు ఏదో కోటీశ్వరులే అని చెప్పేసి వాళ్ళని సర్పంచ్ చేయలేదండి. వాళ్ళు ఏదో సేవ చేయాలని చెప్పేసి వాళ్ళని సర్పంచ్ చేశారు. అలాంటి వాళ్ళని ఈరోజు తల్లికి వందనం వాళ్ళకి ఎత్తేసేసి ఈరోజు గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో రేపు జూలై 5వ తారీఖు మళ్ళీ రెన్యువల్ చేస్తున్నా అంటున్నారు. ఈ 5వ తారీఖు లోపల సర్పంచ్ పిల్లలకు కూడా ఎంతమంది ఉంటారు వాళ్ళకు కూడా తల్లికి వందనం అనేది వర్తింపు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రం విడుదల చేసిన 15th ఫైనాన్స్ 1150 కోట్లు కేంద్రం 15th ఫైనాన్స్ విడుదల చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ ఏమవుతుందంటే పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్ క్రెడిట్ కావాలి. కానీ ఈసారి క్రెడిట్ కాలేదు. ప్రతి ఒక్కరు అంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 అయితే ఏ సభలో పెట్టుకున్న ఊగిపోయేది.
నేను కానీ గవర్నమెంట్ కానీ వచ్చిందంటే డైరెక్ట్ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ పంచాయతీల నిధులు కానీ వెల్లలుగా చేస్తాము ఏదేదో మాట్లాడారు. ఈ రోజు ఆయన చెప్పిన మాటల్లో ఆయన యొక్క మినిస్టర్ అయినటువంటి పంచాయతీరాజ్ వింగ్కే ఆయన ఈ రోజు వచ్చేసి 15th ఫైనాన్స్ ని మీరు వేరే విధులతో డైవర్ట్ చేశారు. అది ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు కూడా ఈ రోజు పంచాయతీల్లో స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైన్స్ కానీ ఎన్ని క్లీనింగ్ కానీ బ్లీచింగ్ కానీ మనీ లేవంటే ఎక్కడ నుంచి వస్తాయి? పంచాయతీ గ్రాంట్ లేదు. ఈ 15th ఫైనాన్స్ ని వెంటనే ఈ యొక్క పంచాయతీ గ్రాంట్ లోకి జమ చేయాలా. అదేవిధంగా ఆర్టికల్ 73 సర్పంచులకు ఉన్న అధికారాలను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేగా జీవో నెంబర్ 11 ని రద్దుపరిచి గాల్లో ఉన్న 1350 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారండి. పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు 10 నెలల్లో పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ మేరకు గ్రామాల్లో పనిచేసిన ఇంటి పనులు స్థానిక సంస్థలలో ఖాతాల్లో జమ చేయాలి. కానీ అలా చేయకుండా కొంతమంది దండేసి వింటారు కదా నాయకులు, వాళ్ళు తినేస్తున్నారు. అట్లా కాకుండా అవి వచ్చేసి గవర్నమెంట్ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలకు గౌరవ వేతనం వెంటనే పెంచాలని చెప్పేసి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వేతనాలను చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి వెంటనే వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చేసి రాష్ట్రం యొక్క పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క 7 అంశాలని అందరికీ సకాలంలో జరగాలని చెప్పేసి ఈ అవకతవకలన్నీ కూడా సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్ర గవర్నమెంట్ లో 143 హామీలని ఒక మేనిఫెస్టోగా పెట్టి ఆ మేనిఫెస్టోని 2024లో ఎలక్షన్ ముందర 143 యొక్క హామీల్ని పెట్టారు. 143 హామీలు పక్కన పెట్టేస్తే దాంట్లో ముఖ్యంగా 6 అంట సూపర్ 6. ఆ 6 హామీలలో సంవత్సరం అంతా కలిపి ఒకటి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ధర్నాలకి అన్ని గందరగోళం చేస్తే ఎన్నోసార్లు ప్రశ్నిస్తే తల్లికి వందనం అనేది 2வது పెట్టారు. అంతే తప్ప ఈ 2 హామీలు చేయడానికి మీకు సంవత్సరం రోజులు పడితే 143 హామీలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మేము పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాం. ఈ 143 హామీలు మీరు చేసేది పక్కన పెడితే కనీసం అట్లీస్ట్ ఈ సూపర్ 6 అయినా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తారా చేయరా? లేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ పెట్టేసుకొని దానిలో ఆయన పేర్లు రాసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక వాళ్ళని అరెస్ట్ చేయడము జైల్లో పెట్టడం ఏం చేస్తున్నారు. అన్నా లోకేష్ అన్న, మీరు కాబోయే సీఎం అనుకుంటున్నారు. అందరూ కూడా మీ నాన్నగారి యొక్క కళ మీరు సీఎం చేయాలని ఇలా రెడ్ బుక్ రాజ్యాంగంలో శిక్షించడం వల్ల వాళ్ళని జైల్లో పెట్టడం వల్ల మీరు సీఎం అవరన్నా? ప్రజల యొక్క 150 కోట్లు కేంద్రం 15th ఫైనాన్స్ విడుదల చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ ఏమవుతుందంటే పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్ క్రెడిట్ కావాలి. కానీ ఈసారి అయితే క్రెడిట్ కాలేదు. ప్రతి ఒక్కరు అంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024లో అయితే ఏ సభలో పెట్టుకున్న ఊగిపోయేది. నేను కానీ గవర్నమెంట్ కానీ వచ్చిందామంటే డైరెక్ట్ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ పంచాయతీల నిధులు కానీ వెల్లలుగా చేస్తాము ఏదేదో మాట్లాడారు. ఈ రోజు ఆయన చెప్పిన మాటల్లో ఆయన యొక్క మినిస్టర్ అయినటువంటి పంచాయతీరాజ్ వింగ్కే ఆయన ఈ రోజు వచ్చేసి 15th ఫైనాన్స్ ని మీరు వేరే విధులకు డైవర్ట్ చేశారు. అది ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు కూడా ఈ రోజు పంచాయతీల్లో స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైన్స్ కానీ ఎన్ని క్లీనింగ్ కానీ బ్లీచింగ్ కానీ మనీ లేవంటే ఎక్కడ నుంచి వస్తాయి? పంచాయతీ గ్రాంట్ లేదు. ఈ 15th ఫైనాన్స్ ని వెంటనే ఈ యొక్క పంచాయతీ గ్రాంట్ లోకి జమ చేయాలా. అదేవిధంగా ఆర్టికల్ 73 సర్పంచులకు ఉన్న అధికారాలను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేగా జీవో నెంబర్ 11 ని రద్దుపరిచి గాల్లో ఉన్న 1350 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారండి. పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు 10 నెలల్లో పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ మేరకు గ్రామాల్లో పనిచేసిన ఇంటి పనులు స్థానిక సంస్థల్లో ఖాతాల్లో జమ చేయాలి. కానీ అలా చేయకుండా కొంతమంది దండేసి వింటారు కదా నాయకులు, వాళ్ళు తినేస్తున్నారు. అట్లా కాకుండా అవి వచ్చేసి గవర్నమెంట్ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలకు గౌరవ వేతనం వెంటనే పెంచాలని చెప్పేసి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వేతనాలను చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి వెంటనే వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చేసి రాష్ట్రం యొక్క పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క 7 అంశాలని అందరికీ సకాలంలో జరగాలని చెప్పేసి ఈ అవకతవకలన్నీ కూడా సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్ర గవర్నమెంట్ లో 143 హామీలని
ఒక మేనిఫెస్టోగా పెట్టి ఆ మేనిఫెస్టోని 2024లో ఎలక్షన్ ముందర 143 యొక్క హామీల్ని పెట్టారు. 143 హామీలు పక్కన పెట్టేస్తే దాంట్లో ముఖ్యంగా 6 అంట, సూపర్ 6. ఆ 6 హామీలలో సంవత్సరం అంతా కలిపి ఒకటి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ధర్నాలకి అన్ని గందరగోళం చేస్తే, ఎన్నోసార్లు ప్రశ్నిస్తే తల్లికి వందనం అనేది రెండోది పెట్టారు. అంతే తప్ప ఈ 2 హామీలు చేయడానికి మీకు సంవత్సరం రోజులు పడితే 143 హామీలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మేము పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాం. ఈ 143 హామీలు మీరు చేసేది పక్కన పెడితే కనీసం అట్లీస్ట్ ఈ సూపర్ 6 అయినా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తారా, చేయరా? లేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ పెట్టేసుకొని దానిలో ఆయన పేర్లు రాసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక వాళ్ళని అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడం మేము చేస్తున్నారు. అన్నా లోకేష్ అన్న, మీరు కాబోయే సీఎం అనుకుంటున్నారు, అందరూ కూడా మీ నాన్నగారి యొక్క కళ మీరు సీఎం చేయాలని. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగంలో శిక్షించడం వల్ల, వాళ్ళు జైల్లో పెట్టడం వల్ల మీరు సీఎం అవరన్నా? ప్రజల మనసులో, ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన వాడు నాయకుడు అవుతాడన్నా? కక్ష సాధింపులు చేసిన వాడు ఎవడు నాయకుడు కాడనా? కనుక ఈ రోజు నుంచైనా ఒక గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజలకి మంచి చేయనన్నా. పెద్దలు చెప్తుంటారన్నా ఎప్పుడు కూడాను, మనం చేసిన మంచి మన పిల్లలకు కలిసి వస్తుంది, మనం చేసిన మంచి యొక్క మనకు చెడు వచ్చేసి ఆటోమేటిక్ మన పిల్లలకే తగులుతుందని. కనుక మీరు చేసే ఒక మంచి ప్రతి ఒక్కటి కూడా మీకు, మీ ఫ్యామిలీకి తగులుతుందన్నా. కనుక మీరు మంచి చేయండి. మీరు ప్రజల్లో నుంచి మీరు మంచి చేసి ఓట్లు అడగండి. రాబోయే రోజులు మీరు సీఎం అయినా దానికి ప్రాబ్లం లేదు. అంతేగాని ప్రజల్ని, నాయకుల్ని భయపెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల, వాళ్ళని జైలు వేయడం వల్ల మీకు వచ్చిన ఆనందం ఏముండదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనసులో మీ మీద ఉన్న ఒక కక్ష పెరుగుతుంది. అది పెరిగి వాళ్ళు 1కి 10 కష్టపడతారని రాబోయే రోజుల్లో. మీరు చేయడం వల్ల పార్టీకి మీకు లాసే తప్ప మీకు మేలైతే అవుతుంది అనుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పక్కన పెట్టేసి రాజ్యాంగం అనేది పూర్తి అర్థం తెలుసుకొని రాజ్యాంగం ద్వారా ఏ విధంగా చేయాలా, మన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందరకు తీసుకొని వచ్చుకుంటూ మన గవర్నమెంట్ లో మీరు చేయాల్సింది 143 యొక్క హామీలు పక్కన పెట్టండి. అట్లీస్ట్